హలో హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్వేత వ్లాగ్స్. చాలా రోజుల తర్వాత శ్వేత వ్లాగ్స్ అని నా నోటి నుంచి వస్తుందనమాట. చాలా లాంగ్ టైం అయిందనమాట మనం లాంగ్ వీడియోస్ అప్లోడ్ చేయక. అందుకని చెప్పేసి ఈరోజు ఒక లాంగ్ వీడియో అయితే అప్లోడ్ చేద్దామని ఫిక్స్ అయిపోయాను. అదొక రెసిపీ వీడియో అనమాట. మీకు అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను. క్యాబేజ్ కర్రీ అనమాట. క్యాబేజ్ కర్రీ కూడా నేను చాలా రోజులైంది క్యాబేజ్ కూడా తీసుకురాక. ఆ క్యాబేజ్ ఎలా చేయాలన్నది కూడా మర్చిపోయాను. అందుకని చెప్పేసి నాకు తెలిసిన వాళ్ళని కనుక్కొనేసి కొంచెం త్వరగా కావడానికి అనేసి నేను కుక్కర్లో పెడుతున్నాను. ఇక్కడైతే అయినా క్యాబేజ్ కర్రీ మొత్తం మంచిగా తరిగేసి కుక్కర్లో పెట్టేసి ఒక గ్లాస్ వాటర్ వేసాను. ఎక్కువ వాటర్ వేయకూడదు. పసుపు ఉప్పు వేసేసి మంచిగా ఒక 2 విజిల్స్ అయితే కుక్కర్లో రానిచ్చాను అనమాట. ఓకే, ఇలా పసుపు వేసి మంచిగా ఉడికించుకోవాలి. నేను చాలా రోజులు అయిందనమాట లాంగ్ వీడియోస్ అప్లోడ్ చేయక. లాంగ్ వీడియోస్ అప్లోడ్ చేయకపోవడానికి కారణం కూడా మీతో షేర్ చేస్తాను. ఇన్ని రోజులు వీడియో పెట్టకపోవడానికి కారణం చాలామంది ఏడుపులండి. నా వీడియోస్ చూసి కుళ్ళి వచ్చేవాళ్ళు చాలామంది ఉన్నారనమాట. వాళ్ళందరి దిష్టి తగిలి నాకు కొంచెం హెల్త్ ఇష్యూస్ అంట, ఆ ప్రాబ్లమ్స్ ఈ ప్రాబ్లమ్స్ అన్నీ వచ్చేసాయి అనమాట. అందుకని చెప్పేసి ఇన్ని రోజులు గ్యాప్ తీసుకున్నాను. ఆ లాంగ్ వీడియోస్తో ఓపిక చేసుకొని పెట్టలేక షార్ట్ వీడియోస్ పెట్టి అప్లోడ్ చేసేదాన్ని అనమాట. కానీ ఇప్పుడు మంచిగా ఉంది. ఇప్పుడు పెడదామనిపించి మళ్ళీ లాంగ్ వీడియో స్టార్ట్ చేశాను. ఇలా క్యాబేజ్ కర్రీ అది మొత్తం కుక్కర్లో ఉన్నది మొత్తం మెత్తగా ఉడికిపోయింది కదా. ఒక 2 విజిల్స్ రానిచ్చిన తర్వాత ఇటు సైడు ప్యాన్ పెట్టేసుకొనేసి ఆయిల్ వేసేసుకొనేసి దాంట్లోకి పోపు గింజలు వేసుకోవాలి. ఇక్కడ నేను కందిబ్యాళ్ళు వేసాను అనమాట తిరువాతలోకి. మీకు శనగబ్యాళ్ళైనా ప్రిపేర్ చేయొచ్చు. నేనైతే కందిబ్యాళ్ళు వేసాను. పచ్చిమిర్చి, ఆనియన్ అన్నీ మామూలుగా వేసి మంచిగా వేయించుకోవాలి. అవి వేగేటప్పుడు కొంచెం సాల్ట్ వేసుకుంటే మంచిగా వేగుతాయి త్వరగా. నేను వేసాను కానీ మీకు కనిపించలేదు. ఓకే, ఇటు సైడ్ పక్కన ఉంది కదా, ఇది చూడండి. క్యాబేజ్ అనేది మంచిగా ఉడికిపోయింది అనమాట. వాటర్ కూడా ఎక్కువ లేవు, అందుకే ఎక్కువ వాటర్ వేసుకోకూడదు. దండిగా వాటర్ వేసుకున్నామంటే మనము వాటర్గా ఉంటుంది. అలా మిరిపోయాయన్నమాట నీళ్ళు అయితే గిన మంచిగా. దాంట్లోకి కొంచెం కరివేపాకు కూడా వేసుకోండి తిరువాతలోకి. నేను కరివేపాకు ఎప్పుడు వేసినా కానీ ఫస్టే వేయనమాట. ఫస్టే వేసామంటే మంచి ఎర్రగా అయిపోయి మగ్గిపోయి అంటే పలపలా అనిపోతాయి అన్నమాట. ఆ ఫ్లేవర్ వేరు ఉంటుంది. ఇప్పుడు ఆనియన్స్ అన్నీ వేసిన తర్వాత వేస్తే ఆ ఫ్లేవర్ చాలా మంచిగా ఉంటుంది అనమాట. తినడానికి బాగుంటుంది అని చెప్పేసి నేను అప్పుడు మళ్ళీ నెక్స్ట్ వేస్తాను అనమాట. అలా వేసిన తర్వాత అవన్నీ మగ్గిన తర్వాత దాంట్లోకి ఉడికించి పెట్టుకున్న క్యాబేజ్ని వేసుకొనేసి మంచిగా కలిపేసుకోవడమే అనమాట. చాలా ఈజీ, త్వరగా చేసేసుకోవచ్చు. మార్నింగ్ స్కూల్కి వెళ్ళేటప్పుడు పిల్లలకి ఫాస్ట్గా చేయాలంటే కష్టం కాబట్టి ఇట్లాంటివి ప్రిపేర్ చేయొచ్చు అనమాట. నేనైతే మార్నింగ్ చాలా ఫాస్ట్గా చేశాను అనమాట. నా చేతులకి గోధుమ పిండి కూడా ఉందన్నమాట. కలిపేటప్పుడు మీకు గమనిస్తే కనిపిస్తుంది. నాకు ఇంకా ఫాస్ట్గా జరిగిపోవాలన్నమాట. ఒక సైడ్ చపాతీ పిండి తడిపి ఒక సైడ్ చపాతీలు తిక్కుతూ ఒక సైడ్ కర్రీ చేశానమాట. దీంట్లోకి ఇంక ఉప్పు, కారం, పసుపు వేసి ఇక్కడ నేను వేస్తున్న పౌడర్ ఏంటంటే, ఈ పౌడర్ని నేను జొన్నలు అన్నీ దొరుకుతాయి కదా మామూలుగా. జొన్న రొట్టెకి చేసుకుంటాం కదా, ఆ జొన్నల పేలాలు ఉంటాయి కదా, అవి పేలాలు చేసి అవి ధనియాలు మంచిగా వేయించి పౌడర్ వేసి పెట్టుకున్నాను అనమాట. నేను మోటిక్కాయ కానీ అంటే గోరుచుక్కుడు కానీ ఇలాంటి ఫ్రైలలోకి ఎక్కువ అది ప్రిపేర్ చేస్తానమాట. దాని నిండా పెట్టేసుకుంటే ఏ ఫ్రై చేసినా కానీ దాంట్లోకి వేసేస్తూ ఉంటానన్నమాట. అలా ఆ కర్రీ అయితే మంచిగా ప్రిపేర్ చేసేసానమాట. ఇక్కడైతే ఇంకా ఇంట్లోకి కావాల్సిన గ్రాసరీస్ అయిపోయిన గ్రాసరీస్ తెచ్చేసారనమాట మా ఆయన మార్కెట్ నుంచి. అవన్నీ సర్దుకుంటూ ఉంటానన్నమాట. మామూలుగా మార్నింగ్ లేవగానే స్కూల్స్ ఉన్న టైంలో ఒక్కొక్క రోజు అస్సలు పని కాదనమాట. ఇంక ఇక్కడ తెచ్చిన గ్రాసరీస్ అవన్నీ సర్దుకోవడము ఇవన్నీ చాలా పని ఉందని చెప్పేసి నేను మార్నింగ్ ఇంకా స్నానం చేసి పూజలు ఇవన్నీ చేయలేదన్నమాట. మామూలుగా అయితే మా చిన్నోడు కానీ మా ఆయన కానీ మార్నింగ్ పూజ చేసేస్తారు. నేను ఇంకా వాళ్ళందరూ వెళ్ళిపోయిన తర్వాత స్నానాలు చేసి పూజ చేసుకుంటాను అనమాట. ఇంకా మా చిన్నోడికి టిఫిన్ పెట్టేసి నేను ఇక్కడ గ్రాసరీస్ అన్నీ సర్దుకుంటున్నాను అనమాట. అన్న అదైతే మర్చిపోలేకపోతున్నా నేను. ప్రతిసారి అది వచ్చేస్తుంది నా నోటికి, ఎందుకో అనుకోకుండా ట్రై చేస్తున్నాను. కానీ ఇక్కడైతే మా చిన్నోడైతే మామూలుగా విసిగియట్లేదనమాట. నేను కెమెరా పెట్టాను కదా చాలా రోజుల తర్వాత, ఇంకా ఏంటి మా వీడియో తీస్తున్నావా అని చెప్పేసి టవల్ కట్టుకొని వచ్చి వీడియో ముందర రావాలని ట్రై చేస్తున్నాడు. అందుకే నేను తిడుతున్నా, ప్లీజ్ రావాకు మహి అని చెప్పేసి. ఇలా తెచ్చిన గ్రాసరీస్ అన్నీ సర్దేసుకొనేసి మంచిగా
పెట్టేసుకుంటున్నా నేనైతే స్కూల్ స్టార్ట్ అయిపోయాయి కదా! ఇంక ఈ రోజు నుంచి ఇంకా ఎక్కువ ఫాస్ట్ గడిచిపోతదనమాట టైము. అస్సలు తెలీదు. ఇట్టనే అయిపోతుంది ఈవినింగ్. మామూలుగా హాలిడేస్‌లో అయితే బాగా ఆరాంగా 7:30 వరకు పడుకొనేసి 9, 10 కల్లా భోజనం, టిఫిన్ గానీ అవన్నీ చేసుకొని తినడం అలవాటయిపోయింది. ఇప్పుడు స్కూల్ స్టార్ట్ అయిపోయాయి కదా! ఫాస్ట్‌గా లేసి చేయాలంటే కొన్ని రోజులు టైం పడుతుందనమాట. ఇప్పటి నుంచి కంపల్సరీ డైలీ ఒక వీడియో కానీ అట్లా పెట్టాలని ట్రై చేస్తున్నాను. ఖచ్చితంగా పెడతాను ఇప్పటి నుంచి. మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అసలు సబ్స్క్రైబర్స్ అస్సలు పెరగట్లేదనమాట. ఇప్పటి నుంచి కంపల్సరీ ఇంకా ఒక రెసిపీ వీడియో అయితే వీక్లీ ఒక 2 వీడియోస్, ఒక 3 వీడియోస్ కానీ ట్రై చేస్తాను మోస్ట్లీ. ఓకేనా? మీరైతే నా వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడమే కాకుండా బెల్ బటన్ క్లిక్ చేసుకునేసి ఆల్ అనే నోటిఫికేషన్ ఎంచుకున్నారంటే నేను వీడియో ఎలా పెట్టగానే మీకు అలా నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుందనమాట. మీరు మళ్ళీ నా ఛానల్లోకి వెళ్ళి చూడాల్సిన అవసరం లేదు. మీకు నోటిఫికేషన్ వస్తుంది. నా వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీరు టక్మని చూసేయచ్చు అనమాట. ఓకేనా? లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల చాలామందికి రీచ్ అవుతుందన్నమాట మన వీడియో. నేనైతే మోస్ట్లీ మీకు యూస్ఫుల్ అయ్యే వీడియోసే అప్లోడ్ చేస్తున్నాను. రెసిపీస్ కానీ ఇలాంటివి. చాలామంది బయట చాలా వీడియోస్లలో సోది చెప్తున్నారు, కానీ వాళ్ళకైతే వేలల్లో లైక్స్, లక్షల్లో లైక్స్, వ్యూస్ ఉంటున్నాయి. నాకేంటో అస్సలు అర్థం కావట్లేదు. నా వీడియోస్ ఎందుకు నచ్చట్లేదో మీకు. ఓకే, మీరైతే కామెంట్స్లో చెప్పండి ఇంకా ఎలాంటి వీడియోస్ ఎలా ఉండాలి ఏంటి అన్నది నేనైతే కంపల్సరీ ఫాలో అవుతాను. ఓకేనా? ఇక్కడైతే గ్రాసరీస్ అన్నీ సర్దేసుకుంటున్నాను అనమాట. అన్నీ సర్దేసి మంచిగా మీకైతే ఇంకొకటి చూపిస్తాను. మా కుంపట్లో అయితే చాలా రోజులైంది కదా, అప్పుడు ఒకసారి చూపించాను. కుంపట్లలో పెట్టిన మొక్కలు ఎలా ఉన్నాయన్నది మీకు చూపిస్తాను. చాలా మంచిగా వచ్చాయండి. ఇప్పుడు ఇంకా సమ్మర్ అయిపోయి వర్షాకాలం వచ్చేస్తుంది కదా, చాలా వరకు ఇంకా ఇప్పుడు కూడా నేను వెజిటేబుల్స్ అట్లాంటివి వేద్దాం అనుకుంటున్నాను. వేసిన తర్వాత అప్పుడు కూడా మీకు చూపిస్తాను ఎలా వేస్తున్నాను, ఏంటి వేస్తున్నాను అన్నది. ఓకేనా? మీరైతే మా వీడియోస్ మిస్ కాకుండా చూస్తూనే ఉండండి. ఓకేనా? ఇప్పటి నుంచి అయితే నేను మీకు అసలు డిసప్పాయింట్ చేయను. కంపల్సరీ వీక్లీ ట్వైస్ కానీ ఒక వీడియో అప్లోడ్ చేస్తాను. ఓకేనా? ఇక్కడైతే గోరుచిక్కుడు అనమాట ఇవి. మా ఆయన మార్కెట్కి వెళ్ళాడంటే ఇలా చాలా బలిచిపోయి చాలా ఎక్కువ ముదిరిపోయినాయి అనమాట. ఇంకా దానిని ఏం చేస్తాం కర్రీ అని చెప్పేసి ఇలా మజ్జిగలో నానేసి పెట్టానమాట. బాగుంటాయి అవి. చాలా వరకు ట్రై చేయండి. నేను మళ్ళీ ఇంకొకసారి ఎప్పుడైనా మీకు చెప్పడానికి ట్రై చేస్తాను, చూపించడానికి అలా ఎలా చేయాలి అవి అనేది. ఓకేనా? ఇప్పుడైతే అవి అక్కడ పక్కన ఎండబెట్టేశాను. ఇక్కడ చూసారు కదా రుద్రాక్ష చెట్లు అనమాట. అవి అయితే నేను పూలను తీసుకొచ్చి తుంచి దాంట్లో కుంపట్లో వేశాను. ఎన్ని మొక్కలు వచ్చాయో. మీకు కూడా ఎప్పుడైనా కానీ రుద్రాక్ష మొక్కలు కావాలి అనిపిస్తే చేయండి అలా. పువ్వుల్ని తుంచేసి మంచిగా దాంట్లో వేసేసారంటే మంచిగా వస్తాయి అన్నమాట. అలా అటు సైడ్ అయితే రుద్రాక్ష చెట్లు అలా వచ్చేసాయి అనమాట. ఇంకా పక్కన ఆ సైడ్ అయితే డ్రాగన్ ఫ్రూట్ అనమాట. డ్రాగన్ ఫ్రూట్ చెట్టు కూడా ఇంతకుముందు మీకు చూపించాను కదా, ఒక స్టెప్పే వచ్చిండే అనమాట. అప్పుడు ఒక్కటే వచ్చిండేది కొమ్ము. ఇప్పుడు త్రీ వచ్చేసాయి అనమాట. పెరుగుతూ ఉందన్నమాట. బాగానే చాలా మంచిగా పెరుగుతుంది. చాలా హ్యాపీ అనిపించింది. మనీ ప్లాంట్ అనమాట. మనీ ప్లాంట్ అయితే ఇప్పుడు కోతులు అస్సలు రావడం లేదనమాట. మంచిగా బతుకుతుంది మనీ ప్లాంట్ అయితే లేకపోతే కోతులు అయితే దాంట్లో ఏం టేస్ట్ ఉంటుందో ఏమో, మంచిగా పీక్కొని కొరుక్కొని తినేటివి అనమాట. ఇప్పుడైతే కొంచెం బాగా వచ్చేసింది, కోతులు రావడం లేదు. దీనికి ఏదైనా మంచిగా వేరే కుంపట్లోనే అట్లా సెట్ చేద్దాం అనుకుంటున్నాను. ఓకేనా? నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్.